ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. నేను, మా బాబు, మా ఆయన ముగ్గురం కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎందుకోసం అంటే ఎమర్జెన్సీ పని మీద గద్వాల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కర్నూలు ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే 1.5 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది అనమాట. ఇంకా టికెట్స్ తీసుకొని ట్రైన్ వచ్చేంతవరకు అటు ఇటు తిరిగి వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి అయితే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ట్రైన్లో సమోసా వస్తే సమోసా తీసుకొని తింటున్నారు. ఇంకా కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టు వాళ్ళందరూ తింటున్నారు కదా అని చెప్పేసి నేను సమోసా తీసుకొని తిన్నాను. ఇంకా తిన్నది ఆలస్యము 1 గంట 2 గంటల తర్వాత వామిటింగ్ అయింది. ఇంకా మా ఆయన మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. గద్వాల్కి దగ్గరలో ఉన్నాము. ఇంకా గద్వాల్ రీచ్ అవుతాం అనంగా ఈ కృష్ణా రివర్ అయితే వస్తుందన్నమాట. అంటే మా ఆయన చెప్పాడు ఇది కృష్ణా రివర్ అని. ఇంకా అది ఏంటని నాకు తెలియదు, కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా గద్వాల్ రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళే మధ్యలో ఈ పంట అయితే కనిపించింది అనమాట. ఈ పొలంలో అన్నీ ఇలాంటి చెట్లే వేసారు. దూరం నుంచి చూస్తే ఒక చిన్న అరటి చెట్టు ఎలా ఉంటుందో అలాగే కనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి తీసాను అనమాట. మా ఆయన అడిగితే ఇవన్నీ పొగాకు తోటలు అని చెప్పాడు. నేను ఇంకా ఫస్ట్ టైము ఇలా పొగాకు తోటలని చూడడం, ఆ చెట్టు ఎలా ఉంటుందో చూడడము. ఇంకా మా నాన్న కోసం అయితే ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు కదా, మా నాన్నకు కూడా యూజ్ అవుతుంది. అది ఎలా వేసారు, ఎంత డిస్టెన్స్లో వేసారు, అవి ఎలా పండిస్తారని చెప్పేసి. ఇంకా మా ఊరు సైడ్ అయితే ఇలాంటి పొగాకు తోటలు చెట్లను కానీ ఎవరు పెంచారనమాట. నేను చూడడమే ఫస్ట్ టైము. ఇంకా మా నాన్న కోసం వీడియో తీసుకున్నాను. ఇంకా పొలం ఓనర్ వచ్చి నన్ను కొట్టేలోపు నేను ఏం చేశానంటే ఒక ఆకు తెంపుకొని ఆ స్మెల్ ఎలా ఉందో చూద్దాం, పొగాకు లాగా ఉందేమో అని చెప్పేసి స్మెల్ చూశాను. పసరు స్మెల్ వచ్చింది కానీ పొగాకు స్మెల్ అయితే రాలేదు. ఇంకా మా ఆయన చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఇంకా మేము జూరాల డ్యామ్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో లాంగ్ వీడియో పెడతాను, నచ్చితే చూడండి.